గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు లావణ్య. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. చాలా మంచి బిజినెస్ అండి. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మేము ఈ బిజినెస్ నుండి 14 లక్షల కార్ తీసుకున్నాం. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్నాం అంటే ఒకటి చేసామండి. మేము మా అప్లయన్స్ ఎలా అయితే చెప్పారో అలానే చేసుకుంటూ వెళ్ళాము. తొందరగా అన్నది రీచ్ అవ్వడం జరిగింది. అప్లయన్స్ అంటే ఎవరు అని కొత్త వాళ్ళు అందరు అడుగుతున్నారు. అప్లయన్స్ అంటే మనం ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళే మన అప్లయన్స్. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. కంపల్సరీ ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజు. నేను హైదరాబాద్ గాంధీనగర్ నుంచి. సో నేను ఒక 15 years నుంచి నా ఒక బిజినెస్లో ఉండే అక్కడ నా డ్రీమ్స్ అనేది ఏమి కూడా ఫుల్ఫిల్ కాలేదు. సో ఈ బిజినెస్ అనేది నేను 2 years నుంచి చేస్తున్నాను. ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేసినాను. ఒక కార్ తీసుకోవాలనుకున్నాను. మొన్న 2 నెలల కింద ఒక కార్ అనేది తీసుకున్నాను. 14 lakhs వర్త్ గల కారు. సో ఒక కార్ డ్రీమ్ అనేది నాది ఫుల్ఫిల్ అయింది. సో ఇక్కడికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ బిజినెస్లో మన సీనియర్స్ ఎప్పుడు చెప్తా ఉంటారు, పెద్ద సీనియర్స్ అందరూ కూడా, మనకి ఇక్కడ సక్సెస్ కావాలంటే మనము ఒక పెద్ద డ్రీమర్ అయి ఉండాలని చెప్తారనమాట. ఎట్లాంటి డ్రీమ్ అంటే మనకి పడుకుంటే వచ్చే కళలు కాదు, పడుకొని కూడా చేసేటటువంటి ఉండేటువంటి కళలు అనమాట. మనం ఎప్పుడు కూడా అది వెన్నుతట్టి లేపుతా ఉంటుంది అనమాట. పడుకోకుండా చేయండి. అయితే అందుకోసమే మనము డిఫైన్ డ్రీమ్ అని చెప్తారు మన సీనియర్స్ ఎప్పుడు కూడా. మనం ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేయాలి. సో ఏంటంటే ఇది అస్సలు కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు బిజినెస్ అయితే అస్సలు కాదు. ఇది మనం ఫస్ట్లో చేయలేనప్పుడు మనం అట్లనే అనుకుంటాము, ఏదో ఆధార్ కార్డు తీసుకొని చేయనైతే అయిపోతుంది, ఇంత ప్రోడక్ట్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. అది కానే కాదు. ఇది 3 generation ఇన్కమ్ అనమాట. మనము మన తరాలకు కూడా ఇక్కడ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఈ బిజినెస్ గురించి మిమ్మల్ని తీసుకొచ్చిన అతన్ని సీనియర్ అంటారు, అప్లైను అతను ఎట్లా చెప్తే అట్లా అయినాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అనేది చూసిండు. ఒక కార్ తీసుకుండు, ఒక ఇల్లు తీసుకుండు, ఒక ఫారెన్ ట్రిప్ పోయిండు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి తనకు తెలుసు ఇవన్నీ ఎట్లా తీసుకోవాలని. మనం ఏం చేస్తాం, సీనియర్స్ మాట వినకుండా మనకు నచ్చినట్టు మనం చేస్తూ ఉంటాం. అది రాంగ్. మన మైండ్ సెట్ అనేది అస్సలు ఇక్కడ ఉపయోగించవద్దు. ఉపయోగిస్తే మనము ఇక్కడ చాలా ఏమంటారు దాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఒక మోటి పని కూడా చేయొచ్చు మనం. సో నాకు ఇచ్చిన టైంకి అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ. బ్యాక్ టు us.